ఇంచుమించు 8 మంది పిల్లలు. తను ఉన్న దేశంలో ఆ 8 మంది పిల్లల్ని పోషించడం కష్టమవుతుంది. అమెరికా దేశానికి వెళ్ళినట్లయితే అక్కడ ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించినట్లయితే నా బిడ్డలకు ఏ లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి అమెరికా దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి తను కలలు కన్నాడు. కావలసినటువంటి పాస్పోర్ట్లు తీసుకున్నాడు. ప్రయాణానికి కావలసిన డబ్బులు సమకూర్చుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడి పైసా కూడబెట్టాడు. అలా కూడబెట్టి అమెరికా దేశానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు. తను కలలు కంటున్నాడు ఏమిటంటే, నా బిడ్డల కడుపు నింపలేకపోతున్నాను, నా కుటుంబ కష్టాలు తీర్చలేకపోతున్నాను, కనీసం అమెరికా దేశానికి వెళ్ళినట్లయితే నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోగలుగుతాను, పోషించగలుగుతాను చెప్పి కలలు. కానీ తను వెళ్ళవలసినటువంటి ఓడలో ప్రయాణం చేయడానికి టికెట్లు కూడా కొనేసుకున్నాడు. వచ్చే వారమే తాను కన్న కలలు నెరవేరబోతున్నాయి. ఓడ ఎక్కబోతున్నాడు, అమెరికాకు వెళ్ళిపోబోతున్నాడు. అలా కలలు కంటున్న సమయంలో ఇల్లంతా కూడా సర్దేశారు, వస్తువులన్నీ అమ్మేశారు, డబ్బుగా మార్చేసుకున్నారు. ఇక 1 వీక్లో వెళ్ళిపోతాం అనుకున్న సమయంలో అతనికి ఉన్నటువంటి బిడ్డల్లో ఒక కొడుకుని ఒక ఊర కుక్క కరిచింది. వీధుల్లో తిరిగే కుక్క కరిచింది. ఫలితంగా ఆ కుర్రవాడికి ఆరోగ్యం పాడైంది. అంతేకాకుండా కుక్క కరిచినప్పుడు సాధారణంగా అంటుకునేటటువంటి ఇన్ఫెక్షన్ ఏమిటంటే రబీస్ అని చెప్పి అంటారు. ఆ రబీస్ అనేటటువంటి లేక రేబీస్ అనేటటువంటి వ్యాధి ఆ బిడ్డకు సోకింది. ఫలితంగా అది ఎవరికైతే వస్తుందో ఆ ఇంట్లో వాళ్ళకు వస్తుంది, వాళ్ళ వల్ల పక్కన వాళ్ళకు కూడా వస్తుంది. ర్యాబీస్ అనేటటువంటి వ్యాధి కుక్కకు వచ్చిందంటే ఆ కుక్కతో పాటు ఉన్న కుక్కలన్నిటికీ వచ్చేస్తాయి. ఆ కుక్క చచ్చిపోయిందంటే మిగతా కుక్కలన్నీ చచ్చిపోతాయి. కాబట్టి ఆ కుక్క కరిచింది కాబట్టి ఆ పిల్లాడికి ఆ వ్యాధి వచ్చిందేమో, వచ్చి ఉంటుందేమో డాక్టర్లు చెప్పారు. కాబట్టి చెప్పింది ఏమిటంటే, రాబోయే 11 రోజులు మీరు ఇంట్లోంచి బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఆ ఇంటికి ఒక జెండా పాతేశాడు. ఆ జెండా ఎప్పుడైనా ఎవరింటి ముందైనా పాతేసినట్లయితే అర్థం ఏమిటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు క్వారంటైన్ అయి ఉన్నారు, వీళ్ళు బయటికి రావడానికి వీల్లేదు, ఒక అంటువ్యాధి చేత వీళ్ళు బాధపడుతున్నారు అని గుర్తు. అదేవిడి శుభమా అని అంటూ 7 రోజుల్లో మేము ఓడ ఎక్కేసి అమెరికా వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇప్పుడు సడన్ గా నా కొడుకు ఈ రోగం రావడం ఏమిటి? 14 రోజుల వరకు ఇంట్లోంచి బయటకు రాకుండా మేము అందరం కూడా లోపలే ఉండటం ఏమిటి? దేవుడా, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఇలా ఎందుకు జరగనిచ్చావు? ఇలా ఎందుకు జరిగింది మా ఇంట్లో? ఇంతకాలంలో ఎప్పుడు జరగంది. మంచి రోజులు వస్తున్నాయి అనుకున్నప్పుడు, నా కలలు సాకారం కాబోతున్నాయి అనుకున్నప్పుడు, నా కష్టాలు తీరిపోబోతున్నాయి అనుకున్నప్పుడు, నా కన్నీరు కొట్టివేయబడుతుంది అనుకొని కుటుంబంగా వెళ్ళిపోవాలి విదేశానికి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకుని వీసా వచ్చిన తర్వాత వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఇదేమిటయ్యా కొడుకుని పిచ్చి కుక్క కరవడం ఏమిటి? వాడికేమో ఆరోగ్యం బాగోకపోవడం ఏమిటి? వాడికి వచ్చినటువంటి ర్యాబీస్ వ్యాధి వల్ల కుటుంబంలో ఉన్న వాళ్ళకి అందరికి వస్తుందని చెప్పి డాక్టర్ చెప్పడం ఏమిటి? కొడుకుని తిడుతున్నాడు, దేవుణ్ణి తిడుతున్నాడు, కొడుకుని తిడుతున్నాడు, దేవుణ్ణి తిడుతున్నాడు. 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున స్కాట్లాండ్లో ఉన్నటువంటి దేవుణ్ణి తిడుతున్న తన కొడుకుని చెప్పేసి, ఎవరో నీ వల్లేరా నా కలలన్నీ చెదిరిపోయినాయి, నీ వల్లే, నిన్ను నమ్ముకుని మాకేం చేశావు? విదేశానికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే అన్నీ ఆపడేశావు, నువ్వే చేశావు. దేవుడిని తిట్టాడు, కొడుకుని తిట్టాడు. స్కాట్లాండ్ నుండి వెళ్ళాలనుకున్న అతని పేరు క్లార్క్, CLARK, క్లార్క్ అనేటటువంటి వ్యక్తి కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటన. అతను వెళ్ళాలనుకున్నటువంటి వాడ చాలా పెద్దది, బహు అందమైంది. ప్రపంచంలో అంత గొప్ప వాడ ఎప్పుడు నిర్మించబడలా. తను 7 రోజుల్లో ఎక్కాల్సినటువంటి వాడ అతన్ని తీసుకోకుండానే అది వెళ్ళిపోయింది. అది వెళుతున్నప్పుడు అతను వచ్చి చూసి ఏడ్చాడండి.
ఈ వాడలోనే కుటుంబంతో అమెరికా దేశానికి వెళ్ళాలని చెప్పి అనుకున్నా. ఈ వాడకే టికెట్లు కూడా నేను కొనుక్కున్నా. మమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతుందని చెప్పేసి ఏడిచాడండి. 1912 ఏప్రిల్ 15వ తారీఖున న్యూస్ పేపర్లన్నింటిలో ఒకే ఒక వార్త. ఏదో తెలుసా? ఏ వాడైతే ఇంగ్లాండ్ తీరాన్ని విడిచిపెట్టి అమెరికా దేశానికి వెళ్తూ ఉందో, టైటానిక్ అనే వాడ ఎవరి వల్ల కాదు ముంచటం, ఎవరి సాధ్యం కాదో ఈ వాడను ముంచటం అని ప్రగల్భాలు పలికినటువంటి ఆ వాడ మునిగిపోయింది. అందులో ఉన్న వాళ్ళు అనేక మంది చచ్చిపోయారు. ఆ వార్తను చూసిన క్లార్క్ అనేటటువంటి ఇంటి యజమాని మోకాళ్ళ మీద పడ్డాడండి. చేతులు వణుకుతున్నాయండి. దేవునికి ఆ వణుకుతున్న చేతులతో నమస్కారం పెట్టి, అయ్యా నా నిరాశను ఆశీర్వాదంగా మార్చిన మహా గొప్ప దేవుడు అయ్యా, నువ్వే గనుక మమ్మల్ని ఆపి ఉండకపోతే మేము అందరం చచ్చిపోయేవాళ్ళం కదా అయ్యా. ఈరోజు మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందా? ఏదైనా సమస్య వచ్చిందా? మీ ఆశ అడుగంటిపోయినట్టుగా అనిపిస్తుందా? నువ్వు సాధించాలనుకున్న దానికి అడ్డొచ్చి పడిందా? నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేకపోయావా? కొనాలనుకున్న ఇల్లు కొనుక్కోలేకపోయావా? పొందుకోవాలనుకున్న ఉద్యోగం పొందుకోలేకపోయావా? వెళ్ళాలనుకున్న విదేశానికి వెళ్ళలేకపోయావా? అలా వెళ్ళలేనప్పుడు సైతాను వచ్చేమన్నాడో తెలుసా? ఏం చేశాడు నీ దేవుడు అన్నప్పుడు నువ్వు కూడా వంతపాడి, ఏంటి ప్రభువా ఇది? నేను నమ్ముకున్న పుణ్యానికి, నీ పాదాలు పట్టుకున్న పుణ్యానికి, నీ మీద ఆధారపడిన పుణ్యానికి ఏం చేశావు? ఈరోజు మార్గాలన్నీ మూసిపడేశావు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తీసుకొచ్చావు. ఏమిటిది? ఎందుకైనా నేను నమ్ముకుంది అని నువ్వు ప్రశ్నిస్తూ ఆధారపడిన పుణ్యానికి ఏం చేశావు? ఈరోజు మార్గాలన్నీ మూసిపడేశావు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తీసుకొచ్చావు. ఏమిటిది? ఎందుకైనా నేను నమ్ముకుంది అని నువ్వు ప్రశ్నిస్తున్నావు. కానీ సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు నీ క్షేమాన్ని కోరాడు. కాబట్టే నువ్వు ముందు ఒక అడుగు వేయకుండా దేవుడు ఆపేశాడు. ఎందుకో తెలుసా? ఆ అడుగు కానీ నువ్వు వేసినట్లయితే ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో, ఎటువంటి నష్టం రాబోతుందో, ఏ విధంగా నీ కుటుంబం కూలిపోబోతుందో, నాశనం కాబోతుందో నీకు తెలియదు. సమస్తము తెలిసిన దేవుడు నీకు నాకు ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు స్టార్ట్ అంటాడు, కొన్నిసార్లు స్టాప్ అంటాడు. ఆయన స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ అవ్వు, ఆయన స్టాప్ అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆగో. ఎందుకంటే ఆయన స్టార్ట్ ఎంత ఆశీర్వాదమో ఆయన స్టాప్ కూడా అంతే ఆశీర్వాదం. మన జీవితంలో నమ్మిన వాళ్ళు ఉన్నట్లయితే ఉన్న చోటే మోకరించి ప్రార్థనలు ఏకీపిస్తారు.